హాయ్ అండి. ఇంక ఈ వీడియో వచ్చేసి హైదరాబాద్లో మా ప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మర్నాడు తీసిన వీడియో అన్నమాట. ఇంక మేము వచ్చాం కదా, మా ప్రసాద్ అయితే పన్నీర్ జిలేబీ అలాగే కలాకండ్ అయితే తీసుకొచ్చాడు. రెండు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. ఇంక నేనైతే టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా అవి తింటున్నాను. అత్తయ్య అని చెప్పింది. ఇంక మా చిన్నవాడైతే లోపు ఫోన్తో వీడియోలు చూసుకుంటున్నాడు అనమాట. ఫోన్లో వీడియోలు అంటే దేవుడి పాటలు చూస్తాడండి వాడైతేనే. ఇంకా అవి చూసుకుంటున్నాడు. ఇంక ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో అని అనుకుంటున్నారు కదా, మేమైతే సాంఘీ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. ఇంతకుముందు అయితే నేను వెళ్ళలేదు. నాకు తెలుసు, ఇంక సినిమాల్లో షూటింగ్లో ఎక్కువ ఉంటుంది కదండి ఈ టెంపుల్, ఇంకా అలా తెలుసు, కానీ నేనైతే రియల్గా వెళ్ళలేదు అనమాట. ఇంక మా ప్రసాద్ బండి ఉంచుతాను, మీరు ఇద్దరు వెళ్ళరండి అని చెప్పేసి అన్నాడు. ఇంక నేనైతే చిన్నవాడిని అయితే తీసుకుని వెళ్తున్నాం. ఇంకా మేము అక్కడ ఉన్న 2 రోజులు కూడా మేము ఎక్కడికి వెళ్ళినా మా చిన్నవాడు మాతో పాటు వచ్చేసేవాడు. చాలా కుదురుగా ఉండేవాడు. మనం పెట్టింది తింటాం, మంచినీళ్ళు పట్టిస్తే తాగడం, అంత కుదురుగా ఉండేవాడు అనమాట. అస్సలు ఇబ్బంది పెట్టలేదు ఆ 2 రోజులు కూడా. లేదంటే పిల్లలతో ప్రయాణం అంటే చాలా కష్టం కదండి, అస్సలు అలా లేదు. ఇంకా మా ప్రసాద్కి అయితే కుదరదు, లేకపోతే నలుగురు వెళ్దాం, తనకి సెలవులు ఇవ్వరు ఎక్కువ. తర్వాత వాళ్ళు అరుణాచలం ట్రిప్ కూడా ఉంది, ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళైతే సెలవులు అయితే పెట్టుకోలేదు. ఇంకా మేము ఇద్దరమే బండి మీద అయితే వెళ్ళాం. చూసారు కదా ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ దగ్గరికి వచ్చేసరికి అయితే ఇంక ఇది అంత పెద్దగా అనిపించకపోవచ్చు, ఇంకే మాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంకా అందులోకి ఫస్ట్ టైం కదండి వెళ్ళడం. ఇంక ఈ దారి అది కూడా నాకు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అంటే సిటీలో ఎక్కువ పొల్యూషన్ అలాగే ఎక్కువ ట్రాఫిక్ అది ఉంటుంది. ఇంక ఇక్కడికి వచ్చేసరికి అయితే అసలు ఏమీ లేదు, చాలా ప్రశాంతంగా చాలా కామ్గా ఉందన్నమాట. ఇంక జనం కూడా చాలా తక్కువే వెళ్తున్నారు, ఎందుకంటే కొంచెం దూరం కదండి సిటీకి అయితే. ఇంక అందుకని చెప్పి జనం కూడా చాలా తక్కువ వెళ్తున్నారు. ఇంకా మేము కూడా ఇలాగా కాసేపు అయితే వీడియో తీస్తున్నాను. నేను ఇంకా మా వాళ్ళు ఎవరింటి దగ్గర కూడా అసలు వీడియో తీయలేదు, ఎందుకంటే నాకు తీసేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. ఈయన మా తమ్ముడు బయటకు వెళ్ళిపోయేవారు, ఇంకా మేమే కదా, మాకు ఇంక అంత అయ్యేది కాదన్నమాట. ఇంక నేను కూడా వీడియోస్ మీద అయితే అసలు ఏం పెట్టలేదండి. ఇలా బయటకు వచ్చినప్పుడన్నా ఇంక నాతో పాటు మీరందరూ చూస్తారని చెప్పేసి, ఇంక మా పిల్లలు కూడా రాలేదు కదా, ఇంక మా పిల్లలు కూడా వీడియో చూస్తారనేసి ఇంక నేనైతే వీడియో తీసానండి. నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది ఈ గుడి అయితేని. ఇంకోటి ఇక్కడ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మాకు తెలియక మేము ఇక్కడ దగ్గరలోనే బండి పార్క్ చేసామన్నమాట. కాకపోతే ఇంకా పైకి వెళ్ళొచ్చు బండి మీద అని చెప్పారు. మెట్ల దారి ఒకటి ఉంది, బండి మీద వెళ్ళి ఇక్కడ అయితే ఆప్ చేసేసాము. ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలేమో అని చెప్పేసి, కానీ ఇంక అందరూ వెళ్తున్నారు కదా అని చెప్పి మేము కూడా బండి వేసుకుని అయితే పైకి అయితే వెళ్ళిపోయాం. బయట మాత్రం టికెట్ అయితే 50 రూపాయలు తీసుకున్నారు. ఇంకంతే, ఇంకెక్కడ మనం ఎక్కడైతే డబ్బులు తీసుకోలేదండి. మనం ఏమన్నా వెయ్యాలనుకుంటే మాత్రం వేయడమే. ఇక్కడైతే ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా అంటే కొంచెం బండి మీద వెళ్ళొచ్చు అని చెప్పారు కదా అని చెప్పేసి మేమైతే బండి మీద అయితే వెళ్ళాము. ఇంక ఈ చుట్టూరు చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చాలా సినిమాలు కూడా తీసేవారండి. ఇప్పుడు అంటే తగ్గినాయి, కానీ ఇంతకుముందు సినిమాలన్నీ ఇంచుమించు బొమ్మరిల్లు ఇంక ఇలాంటి సినిమాలన్నీ కూడా ఇక్కడే. మీకు ఎవరికైనా చూస్తే ఐడియా వస్తుంది. నేనైతే సినిమాలో చూడటమే తప్ప ఎప్పుడూ వెళ్ళలేదు. మా తమ్ముడు చెప్పేవాడు ఇంతకుముందు బాగుంటుంది అక్క అనేసి, కానీ మా అమ్మ వాళ్ళు ఉన్న చోటకి ఇక్కడికి అయితే చాలా దూరం, అందుకని రాలేదు. హైదరాబాద్లో ఇంచుమించు అన్నీ చూసాను, ఇలాంటివి కొన్ని అయితే ప్లేసులు చూడలేదు. ఇదిగోండి ఇక్కడ ఈసారి అయితే ఇంకా పిల్లలు అయితే ఖచ్చితంగా తీసుకురావాలండి. వాళ్ళకి మధ్యన అసలు కుదరట్లేదు అన్నమాట. 10th 9th వచ్చినప్పటి నుంచి అయితే ఇంక మాకు అసలు ప్రయాణాలు అయితే కుదరలేదు. ఇంక మళ్ళీ వాళ్ళ హాస్టల్కి వెళ్ళిపోయారు కదా, ఇంక ఈసారి ఖచ్చితంగా అయితే వాళ్ళిద్దరికి హాలిడేస్ వచ్చినప్పుడు అయితే రావాలి తప్పకుండానే. వచ్చి ఇలా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి మేము చూడలేని, ఈ మధ్యకాలంలో కట్టి, ఇంకా అవి కూడా చూపించాలి. ఇంకోండి మేమైతే పైకి అయితే వచ్చేసి చూసారు కదా ఎంత కుదురుగా ఉన్నాడో, అంత కుదురుగానే తిరిగాడండి పాపం మాతో పాటును. గుడి చూసారు కదా బయట ఎంత బాగుందో, ఇంకా లోపల కూడా చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. ఎప్పుడో సినిమాల్లో చూసాను, మళ్ళీ ఇప్పుడు రియల్గా అయితే చూస్తున్నాను.
గుళ్ళి గట్ట షార్ట్లు పెద్ద అవుతున్నాడు. ఇంకా వెంకటేశ్వర స్వామి అయితే మాత్రం చాలా బాగున్నారు. ఎక్కడైనా కానీ వెంకటేశ్వర స్వామి చూసేసరికి అయితే అదొక రకమైన ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అదైతే చాలా బాగుంటుంది. నేనైతే వీడియో అయితే తీయలేదు ఎందుకులే అని చెప్పేసి. కానీ అక్కడ ఎవ్వరూ ఏమీ అనట్లేదంటే హైదరాబాద్లో ఎక్కడా ఏమీ అనట్లేదు. కాకపోతే మరి మనమే ఇంక మేమే వద్దులే తీయొద్దులే అన్నట్టు అయితే ఊరుకున్నాం. ఇంకెక్కడైతే ఇంకా బయలుదేరుతున్నాం అన్నమాట. చాలాసేపే ఉన్నాం మేము, చాలా ఎక్కువ టైమే ఉన్నాం అక్కడ. ఇంక ఇక్కడైతే అమ్మవార్లు చుట్టూరా అమ్మవార్లు అయితే ఉన్నారు. ఇంకా చాలా బాగుంది గుడి అయితే. గాలి మాత్రం విపరీతంగా అయితే వస్తుందిలేండి. గాలి ఎంత ఫుల్ గాలి అంటే ఎగిరిపోతామేమో అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. అంత గాలి వస్తుంది. అంటే కొండపైన కదా, బాగుంది. ఇంకా ఒకసారి మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి ఇంకా చుట్టూరు వీడియో అయితే తీస్తున్నాను. ఇంక ఇదిగో ఇక్కడైతే కోతులు మామూలుగా లేవండి. ఇంకా వాళ్ళైతే పాపం అంటే గత్తర చేస్తున్నాయని చెప్పేసి కర్రలు అయితే పట్టుకుని ఆడవాళ్ళు కూర్చున్నారు ఒక్కొక్క గుడి దగ్గర అన్నట్టు. ఇంకా చాలా బీభత్సంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ మేమైతే కూర్చున్నాం. మా చిన్నోడు ఏమైనా తింటాడేమో అని కూర్చోబెట్టాను, కానీ ఆడు అసలు ఏమీ తినట్లేదు, వాటర్ కూడా తాగలేదు అన్నమాట. ఇంకా అలాగే ఉండిపోయాడు మాతో పాటును. ఇంత బతిమాలలో కూడా వాడు అసలు తింటలేదు. ఇంకొకటి అంటే ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత మేము వచ్చేటప్పుడు చెప్పులు బండి దగ్గర పెట్టాము. మా చిన్నోడు చెప్పులు మాత్రం బండిలో కవర్లో పెట్టామన్నమాట. మేము వెళ్ళేసరికి అయితే మొత్తం బండిలో కవర్లో చెప్పులు తీసేసి బయట పాడేసి, లోపల ఇంకా క్లాతులు ఏవేవో ఉంటాయి ఇంకా అన్నీ తీసేసి మొత్తం బయట పాడేసి చల్ల చెదిరి చేసేసినాయండి. నేను అప్పుడే మా చిన్నోడు వాటర్ తాగుతాడేమో కదా అని చెప్పేసి మెట్లు దిగిన తర్వాత వాడికి వాటర్ పట్టిద్దామని బాటిల్ తీసాను. ఆ బాటిల్ కోసం ఏమో మరి మీదకి వచ్చేసింది కోతికి. నాకు ఇంకేం చేయాలో తెలియక అలా ఆగిపోతే ఇంక నా బాటిల్ ఇసిరే లేకపోతే అన్నారు. నాకు బాటిల్ ఇసిరి గ్యాప్ కూడా లేదన్నమాట. ఇంకంత భయం వేసేసింది. ఏమో పిల్లోడు ఉన్నాడు కదా చేతిలోని, మళ్ళీ ఏమైనా గీరేస్తుందా ఏంటి అన్నట్టు ఇంక ఈయన అన్నారు ఇక్కడైతే అసలు తీయొద్దు, బాటిల్ తీయొద్దు. వాడికి చిప్స్ అవి తీసుకొచ్చారన్నమాట. ఇంకా చిప్స్ కూడా ఏం తీయొద్దు, వాటికి తెలియదు కదా ఏంటో అనుకుంటా అని చెప్పేసి ఇంక మేమైతే కామ్గా ఉండిపోయామన్నమాట. ఇంక ఇప్పుడు ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? అష్టలక్ష్మి టెంపుల్కి అయితే వచ్చామండి. కానీ ఆ రోజు శుక్రవారం అవడం వల్ల అయితే అస్సలు ఖాళీ లేదు. ఇంకా చాలా లైన్ ఉందన్నమాట. ఎందుకు వీడిని ఇబ్బంది పెట్టడం, పాపం పొద్దున కూడా ఏం తినలేదు సరిగాని, దారిలో కూడా తినట్లేదని చెప్పి మేమైతే ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ మర్నాడు అయితే వచ్చాము. అది కూడా ఈ వీడియోలోనే పెట్టేసానులేండి. ఎందుకంటే నేను పెద్దగా హైదరాబాద్ వెళ్ళేనే కానీ వీడియోస్ అయితే అస్సలు ఏం తీయలేదు. ఇంకా ఈ బయట ప్లేస్లు అయితే ఇంకా మాకులే ఎవరైనా చూడకపోతే చూస్తారని తీసాను అంతే. ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంట్లో వరకు అయితే ఇంక అసలు వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ నాకు నేను తీసుకోలేను. ఇంక ఈయన ఇంట్రెస్ట్ ఉంటే తీస్తారో లేకపోతే లేదు. అదే పిల్లలంటే అదిరించి బదిరించి తీయించుకోవచ్చు. ఇంక ఇలా మేమైతే వెనక్కి అయితే వెళ్ళిపోయాం. మేము వెళ్ళేసరికి అయితే మా చిన్ని పన్నీర్ బిర్యానీ చేసింది. పన్నీర్ బిర్యానీ, ఇంకా పన్నీర్ కర్రీ, ఇంకా టమాటో రసం, ఇంకా రైస్ అది చేసి పెట్టిందన్నమాట. ఇంక మేము వెళ్ళి భోజనం చేసేసి మళ్ళీ ఫుల్గా పడుకున్నాం. ఎందుకంటే పొద్దునుంచి తిరిగి ఉన్నాం కదా, ఇంకా పడుకున్నమాట. మేము పడుకున్నా కానీ మా చిన్నవాడు అయితే మాత్రం పడుకోలేదు. మేము ముగ్గురం అలా పడుకుంటానే ఉన్నాం. ఇంకాడైతే నా దగ్గరికి, వాళ్ళ అమ్మ దగ్గరికి, వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా అస్సలు పడుకోకుండానే. మాకు ఇంకా ఆ రోజు అంతా అయిపోయింది. మళ్ళీ పడుకుని లేచి ఇంకా స్నాక్స్ తిని ఇంకా మా పెద్ద బావగారు వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వచ్చామన్నమాట నైట్కి. ఇంక వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఆ రోజుకైతే ఇంకా ఎక్కడికి వెళ్ళలేదులేండి, బయటకు అయితే ఇంకెక్కడికి వెళ్ళలేదు. వాళ్ళ ఇంటి దగ్గరే సరిపోయింది. 11 అలా అయ్యే వరకు ఉన్నాం. ఇక్కడ చూసారు మా నద్వి అయితేని కాలభైరవ అష్టకం అయ్యి చూస్తాడనమాట సెల్లోని. వాళ్ళు పెద్దనేమో లేచి వచ్చి కూర్చున్నారు. ఇంకా ఆడేమో కుదురుగా కూర్చుని చూస్తున్నాడు. ఇంకా మళ్ళీ మర్నాడు పొద్దున్నే ఇంకా మళ్ళీ గుడికి వెళ్తాం కదా, వెళ్ళి అప్పుడు మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్తాం కదా అన్నట్టు అయితే అనుకున్నాం. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇంక మేము ఇద్దరమే వద్దాం అనుకున్నాం. ఎందుకంటే వీడు ఏం తినట్లేదు, అలా ఎండలో తిరుగుతున్నాడని వద్దనుకున్నాం. కానీ మేము బయలుదేరేసరికి అయితే ఫుల్గా ఏడ్చేసాడు. ఇంక అప్పటికప్పుడు మళ్ళీ స్నానం చేయించి ఇంకా తీసుకొచ్చామన్నమాట. వచ్చాం కదంటే అస్సలు ఖాళీ లేదు ఆ రోజు. అసలు నిల్చోడానికి కూడా ఖాళీ లేదన్నమాట. సరే ఇంక వెళ్ళిపోదాంలే, ఈసారి వచ్చినప్పుడు వద్దాంలే అని అనుకున్నాం. మా ప్రసాద్ అన్నాడు ఈరోజు వెళ్ళండి వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది కదా,
శనివారం కదా అని చెప్పేసి. కానీ నాకు అనిపించింది ఈ రోజు రావడమే చాలా బాగుందని. మధ్యలో వెంకటేశ్వర స్వామి అండి చాలా బాగున్నారు. నేనైతే వీడియోలో ఏం తీయలేదు లోపల. ఇంకా చుట్టూరు అష్టలక్ష్మి అనమాట. ఇంకా నిజం చెప్పాలంటే ఏ బయటికి వెళ్ళా కూడా ఇంత బాగా అనిపించదో. కొన్ని గుళ్ళకి వస్తే ఆ ఫీలే వేరే ఉంటుంది. అదే ముందు రోజు ఆ దర్శనం అవ్వకపోవడమే మంచిదైంది. అంత జనం మీద ఏముంది, ఫాస్ట్గా పంపించేస్తారు. అది ఎందుకు అవ్వలేదా అని అనుకుంటాం, కానీ అందులో కూడా మనకి సాటిస్ఫై అయ్యేలాగా అయితే మాట దర్శనాలు. ఈరోజు అయితే చాలా బాగుంది. ఇంక మా చిన్నోడికి అయితే కొన్ని చిప్స్ అయితే పెట్టి ఇంక మేము అక్కడి నుంచి మళ్ళీ గుడి దగ్గర నుంచి అయితే బయలుదేరి జూడియోకి అయితే వచ్చాము. ఇంకా పిల్లలకి బట్టలు తీసి, పిల్లలకంటే నద్వికి మాన్యాకి ఇంక నేను 2-3 ప్యాంట్లు అయితే చూసారు. మా పిల్లలు తీసుకుందామంటే సైజులు కబుక్కుని అటు ఇటు అయితే ఒక్కొక్క బ్రాండ్ బట్టి ఒక్కొక్క సైజు మారిపోతుంది కదా. మళ్ళీ అటు ఇటు అయిన కానీ సైజులు చేయటం, పెద్ద అయినా పర్వాలేదు కానీ చిన్న అయినా మళ్ళీ చాలా ఇబ్బంది అని మేమైతే వాళ్ళకైతే ఏం తీసుకోలేదు. చూడటం అయితే చూసాము. తీసుకుందామా అంటే ఇక్కడ కాకినాడలో కొంచెం కలెక్షన్ తక్కువ ఉంది. కాకినాడ జూడియోలో, హైదరాబాద్లో చాలా ఎక్కువ కలెక్షన్ అనమాట. ఇంక సర్లే కాకినాడలోనే చూద్దాంలే అని ఇంక వీళ్ళిద్దరికి అయితే చాలా కుదురుగా ఉన్నాడు అనమాట అండి. కూడా తిరుగుతున్నాడు, అస్సలు అలా చేయట్లేదు. ఇంకా అక్కడ పెట్టేనానా అంటే పెట్టేసాడు అనమాట. ఇంక మా షాపింగ్ అయితే అయిపోయింది. మేమైతే ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. బాయ్. హాయ్ చెప్పు నద్వి, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్.